ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె. జోబ్ సుదర్శన్. పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలు పట్టిన వలను పోలి ఉన్నది. మత్తయి సువార్త 13:47. చాలా సంవత్సరాల క్రితం సముద్రం ఒడ్డున నేను వల లాగడం చూశాను. దీన్ని అక్కడి పల్లెకారులు ఐలు అంటారు. ఇది దాదాపు ఒక ఫుట్బాల్ మైదానమంత పొడవు, తాటి చెట్టు ఎత్తు ఉన్న వల. 2 పడవలకు కట్టి సముద్రంలోకి తీసుకువెళ్ళి ఆ వలను నీటిలోకి జార విడుస్తారు. 2 పడవలు వేరైపోయి వల విశాలంగా ఒక గోడలాగా అయ్యేలా చేస్తారు. ఆ పైన మెల్లగా 2 పడవలు ఒడ్డుకు రావడం మొదలు పెడతాయి. ఆ రెంటికి మధ్య గోడలాగా ఉన్న వల నీటిని రేపుతూ చేపలను పోగు చేసి లాగుతూ ఒడ్డుకు చేరాక అటు కొందరు ఇటు కొందరు నిలబడి వలను పూర్తిగా ఒడ్డుకు లాగుతారు. దానిని ఇసుకలో దిమ్మరించి 50 మంది దాకా జాలర్లు ఆ బ్రహ్మాండమైన చేపల కుప్ప చుట్టూ కూర్చుని సముద్రపు పాములను ఇంకా పనికిరాని ఇతర జీవులను ఏరి విసిరేస్తూ ఉంటారు. తినదగిన చేపలను బుట్టల్లోకి సేకరించుకుంటారు. ఒక్కొక్క వ్యక్తి గేలంతోనో విసిరే వలలతోనో చేపలు పట్టడం కాదు. ఈ ఉపమానంలో ప్రభు చెప్పదలుచుకున్న ముఖ్యాంశం ఒకటే. చివరకు పనికి వచ్చే చేపలను, పనికిరాని చేపలను వేరు చేయడమే ఈ ఉపమానంలోని కేంద్ర సత్యం. ఇది యుగాంతంలో జరుగుతుంది. జరిగించేవారు దేవదూతలు. అయితే ఈ వల సువార్తీకరణ అని, దాని మూలంగా లోకంలో అనేక మంది అన్ని రకాల వారు దేవుని రాజ్యంలో, సంఘంలో ప్రవేశిస్తారని దీని భావంగా అర్థం చేసుకోవడం జరిగింది. ఎందరో ప్రభువుకు పనికిరాని వారు ఏదో ఒక విధంగా సువార్త అనే వలలో చిక్కుకుని కొంతకాలం మంచి చేపలతో పాటు నీటిలో ఈడ్వబడతారు. నీటిలో ఉన్నంతసేపు మంచి వాటిని, పనికిరాని వాటిని వేరు చేయడం సాధ్యపడదు. ఇది గోధుమ గురుగుల ఉపమానాన్ని గుర్తు చేస్తున్నది. సంఘ నాయకులు, పెద్దలు తమ సంఘంలో దుర్మార్గులు, భయభక్తులు లేని వారి లేకుండా ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయము 1, 2, 11-13. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయము 1-5 వరకు. అయితే లోపరహితంగా ఇలాంటి పనిని పూర్తి చేయగలగడం ఈ కాలంలో అసాధ్యం. అంతలోనే ఇది పరిపూర్ణంగా సాధ్యమవుతుంది. అసలు 12 మంది శిష్యులలోనే ఒకడు యూదా ఇస్కరియోతు సంఘంలోకి దుర్మార్గులు ప్రవేశిస్తారని అపోస్తలులు హెచ్చరించారు. అపోస్తుల కార్యములు 20, 23, 30. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయము 3-4. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు. ఈ ఉపమానంలో మనకు లభించే ప్రయోజనకరమైన పాఠం ఒకటే. ప్రస్తుతం దృశ్యమాన పరలోక రాజ్యంలో మనతో పాటు ఉన్న వారిలో కొందరు పనికిరాని చేపలు. ఎవరు ఎలాంటి వారో యుగాంతంలో ఒకానొక దినాన బట్టబయలవుతుంది. ప్రస్తుతం దేవదూతల పరిచర్య, విధులు అదృశ్యంగానే ఉన్నాయి. వారు పరిచర్య చేసే ఆత్మలు. అయితే గతకాలంలో వలనే దేవదూతలు ప్రత్యక్షంగా పనులను ఉపక్రమించే రోజు వస్తుంది. వారు మనుషుల్లో నిజ విశ్వాసులు కాని వారిని ఏరి మండే అగ్నిగుండంలో పడవేస్తారు. ఈనాడు ఈ ఉపమానం మనకు గొప్ప ఆదరణ ఇస్తుంది. దుర్మార్గులు, బలాత్కారులు భక్తులుగా చెలామణి అయిపోతూ మతానికి ఆదినాదులుగా పెత్తనాలు చేస్తూ ఉండడం చూసి కష్టం వేస్తుంది. దేవుని న్యాయం మాత్రం చివరి దాకా చూస్తూ ఊరుకున్న యుగాంతంలో ఎవరికి పట్టవలసిన గతి వారికి తప్పకుండా ప్రాప్తిస్తుంది. అన్యాయం ఒకానొక దినాన అంతమవుతుంది.